నైట్రోజన్ పారామీటరు పొలాలలో నైట్రోజన్ యూటిలైజేషన్ ఎంత అవసరం మొక్కలకు అనేది రైతులకు కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులకు కానీ ప్రకృతి వ్యవసాయంలో చేసే రైతులకు నైట్రోజన్ వినియోగాన్ని ఏ రకంగా భర్తీ చేయొచ్చు, ఏ పద్ధతులు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. దానికి ప్రకృతి వ్యవసాయంలో దేశీయ ఆవు సల్లను 2 లీటర్లను పులియబెట్టినటువంటి 15 రోజులు పులియబెట్టినటువంటి సల్లను 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని నైట్రోజన్ ఫిక్సింగ్ ఏజెంట్గా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులకి నైట్రోజన్ యొక్క వినియోగాన్ని ఎంతవరకు ఇవ్వాలనే ఉద్దేశంతో IIRR ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి నైట్రోజన్ పారామీటర్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఎందుకు అంటే నైట్రోజన్ అనేది ఎంత వేయాలి, మొక్కకు నైట్రోజన్ ఎంత అవసరం ఉంటుంది అనేది దానికోసం అవగాహన కల్పించడం కోసం దీని మీద మీకు తీసుకున్నట్లయితే 1 నుండి 5 రకాల మెంబర్స్ తోటి మనకు చూపించడం జరుగుతుంది. ఈ నైట్రోజన్ పారామీటర్ ఏంటంటే మనం పండించినటువంటి పంటలో నైట్రోజన్ డెఫిషియన్సీ ఎట్లా ఉంది అనేది తెలియజేయడానికి మనము ఈ ఆకులను ఈ పారామీటర్లో ఏ దానికి అనుకూలం ఎక్కడ దాకా ఉంది, సో ఎంత అవసరం, ఈ 4వ నెంబర్ ఉన్నట్లయితే నైట్రోజన్ అవసరం లేదు మొక్కకి, ఈ తక్కువగా ఉన్నట్లయితే ఎంత నైట్రోజన్ ఇవ్వాలి, ఒక ఎకరానికి ఎంత నైట్రోజన్ ఇవ్వాలి, సో ఒక ప్రమాణంగా మనకు ఇండియన్ రైస్ రీసెర్చ్ వాళ్ళ నుండి మనకు రావడం జరిగింది. సో ఇది చాలామంది రైతులతో చేపిస్తూ నైట్రోజన్ వినియోగాన్ని తగ్గిస్తూ ఎట్లాంటి చీడపీడలు రాకుండా చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఎంత వేయాలి, నైట్రోజన్ ఎంత వేయాలనేది ఒకటి మనకు లీఫ్ చార్ట్ అనేది దీనిలోనే డయాగ్రామ్స్తో వివరించడం జరుగుతుంది. 3వది ఈ పత్రంలో చూపించినట్లు కంటే 3 కంటే తక్కువ గుర్తించినట్లయితే వేపతో పూసినటువంటి యూరియాను 20 కేజీలు లేక 25 కేజీలను ఎకరానికి వాడాలని ఒక నైట్రోజన్ ఇస్తుంది. సో ఇది ఈ రకంగా అంటే ఒక ప్రమాణంగా చూసుకొని కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు నైట్రోజన్ వినియోగాన్ని తగ్గించడానికి ఒక ప్రయత్నంగా చేయడం జరుగుతుంది. దీన్ని వాడడం వలన చాలామందికి రైతులకు నైట్రోజన్ వినియోగాన్ని తగ్గిస్తూ చీడపీడల సమస్యను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది.